బహుశా ఇప్పుడున్న జనరేషన్ తెలియదు. ఇండస్ట్రీ పుట్టిన తర్వాత హీరోస్లో కృష్ణ గారు కష్టపడ్డంత గట్టిగా కష్టపడ్డ హీరో లేరు. రోజుకి 3 షిఫ్టులు చేసిన ఏకైక హీరో కృష్ణ. అది నా కళతో చూసిన. నాకు 3 షూటింగ్లు జరుగుతుంటే ఆయనకి 3 షూటింగ్లు జరుగుతాయి. మార్నింగ్ 7 to 1 ఒక కాల్ షీటు, 2 to 9 ఒక కాల్ షీటు, 10 to 2 ఒక కాల్ షీటు. అట్లా కంటిన్యూస్గా మోర్ దెన్ 10 years వర్క్ చేశాడు. ఎంతమంది కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చాడు. ఎవరైనా కొత్త ప్రొడ్యూసర్లు, ఎంతమంది కొత్త ప్రొడ్యూసర్లు ఇవాళ ఆ రోజులో సినిమా తీయాలంటే నాగేశ్వరరావు గారికి 5.5 సినిమాలు సంవత్సరానికి, రామారావు గారికి 8 సినిమాలు. అవి ఫిక్స్డ్ ప్రొడ్యూసర్స్. కొత్త ప్రొడ్యూసర్ రావాలంటే రామారావు గారికి మ్యాక్సిమం 2 వచ్చేవారు. 2కి అవకాశం దొరికేది. నాగేశ్వరరావు గారి దగ్గర 1 అవకాశం దొరికేది. 20 మంది ప్రొడ్యూసర్లకు అవకాశం ఎవరి దగ్గర దొరికేది అంటే ఒక కృష్ణ గారి దగ్గర. అంతమంది ప్రొడ్యూసర్లు రాగలిగారు, అంత కష్టపడగలిగారు. ఆయనతో పాటు అలాగే విజయనగరం గారు, మా చెల్లాయి రాక్షసి, పని రాక్షసి. దర్శకత్వం అలాగే వహించింది, సినిమాలో యాక్టింగ్ అలాగే చేసింది. అలాగే ఇక్కడున్న మోహన్ బాబు తెల్లవాళ్ళు రాత్రి 2, 3, 4, 5 అయినా సరే మళ్ళీ తెల్లవారితే 6 గంటలకి మేకప్ వేసుకుని 7 గంటలకు సెట్లో ఉంది. అలాగే నరేష్. అలాగే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దిల్ రాజు. పని 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 సినిమా తప్పేం లేదు. ఎందుకు చెప్తున్నానంటే కష్టపడి పట్టుదలతో పైకి వచ్చిన వాడు ఈ వేదిక మీద కూర్చున్నాడు. అంటే మిగతా వాళ్ళు కాదని కాదు, ఒకే వేదిక మీద ఇంతమంది ఉండడం అనేది వెరీ రేర్. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 grams బరువు